మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు కాంగ్రెస్ సర్కారు మీద ఫుల్గా గరమైండు. ఒక దిక్కు తెలంగాణలో రైతుల పొలాలు ఎండిపోతుంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం చోద్యం చూస్తుంది అని సార్ మాట్లాడుతున్నాడు. మీరు మలక వినుర్రి సార్ మాటలు. ఓ దిక్కు పంటలన్నీ సుత ఎండిపోయి రైతన్నలు బోరును ఏడుస్తున్న సుత పట్టించుకొని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సార్ మస్తు మండిపడుతున్నాడు. అంతేకాదు సార్ నల్గొండ మండలం అనపర్తి అనే ఊర్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సార్ తో కలిసి ఎండిపోయిన పొలాలను నిమ్మ తోటలను జగదీష్ రెడ్డి పరిశీలించిండు. గా పొలాల రైతులతో మాట్లాడి వాళ్ళ బాధలను అడిగి తెలుసుకున్నాడు. నల్గొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ సార్లు ఉత్తమ కుమారులు మాత్రమే అని వాళ్ళకు జూట మాటలు చెప్పుడు తప్ప దేనికి పనికిరారని జగదీష్ రెడ్డి సార్ అంటున్నాడు. జర సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి కరువు మీద సర్వే చేయించి నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, లేకపోతే రైతులు ఉసురు తగిలి కాంగ్రెస్ సర్కార్ నాశనం అవుతుందని అంటున్నాడు. నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా రైతుల అర్థనాదాలు కనబడుతూ ఉన్నాయి. కనీసం మూసిపైన నీళ్ళు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి, వాటిని కూడా చివరి భూముల వరకు నీళ్ళు తీసుకొచ్చే సోయి లేదు వాళ్ళ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న మంత్రులకి, జిల్లా మంత్రులకి. ఈ జిల్లా మంత్రికి వసూళ్ల మీద సోయి తప్ప రైతుల సమస్యల మీద సోయి లేదు. 100 రోజుల పరిపాలనలో ఒరిగిందేమీ లేదు. వసూలు చేసుకునే ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నది తప్ప ప్రభుత్వం పరిపాలన ఉందన్న భావన లేదు వాళ్ళ రైతాంగానికి ఇక్కడెక్కడ కూడా. ఇవాళ ఇక్కడ ఎస్ఎల్బిసి కింద కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో మేము ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక పద్ధతిలో నీళ్ళు తీసుకొచ్చి రైతాంగాన్ని కాపాడుకున్నాం. అసలు ఇంతవరకు ఎక్కడ కూడా ఎండిపోతున్న రైతుల భూముల్ని, పొలాల్ని, వరి పొలాల్ని పరిశీలించిన సందర్భం లేదు. కనీసం జిల్లాధికారులతో సమీక్ష కానీ, రాష్ట్ర స్థాయిలో సమీక్ష కానీ ఇంతవరకు జరగలేదు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతాంగం ఏడుస్తున్నారు కళాల దగ్గర కూర్చొని. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని నల్గొండ జిల్లా రైతాంగాన్ని కాపాడడానికి ఈ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.